విధిరాత. ఇంద్రుడి భార్య ఇంద్రాణి ఒక చిలుకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేది. ఒకరోజు ఆ చిలుకకు జబ్బు చేసింది. దిగులుపడి చిలుకను వైద్యునికి చూపించింది ఇంద్రుని భార్య. ఆ వైద్యుడు ఇక చిలుక బ్రతకటం కష్టమని చెప్తాడు. ఆ మాట విన్న ఇంద్రాణి పరుగు పరుగున ఇంద్రుని వద్దకు వెళ్ళి, మీరేం చేస్తారో నాకు తెలియదు, నా చిలుకను బ్రతికించండి, లేదంటే నేను చనిపోతాను అని కన్నీరు పెట్టుకుంటుంది. దానికి ఇంద్రుడు, దీనికే ఇంత ఏడవటం ఎందుకు? అందరి తలరాతలు వ్రాసేది బ్రహ్మ కదా, నేను వెళ్ళి ప్రార్థిస్తాను, నువ్వేం దిగులు పడకు అని బ్రహ్మ దగ్గరికి ఇంద్రుడు వెళ్తాడు. ఇంద్రుని ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మ, నేను తలరాతలు మాత్రమే వ్రాస్తాను, దాన్ని అమలుపరిచేది మహావిష్ణువు, కనుక మనం విష్ణువు దగ్గరికి వెళదాం పద అంటూ బయలుదేరతారు. వీళ్ళ రాకను గమనించిన విష్ణువు వారిని ఆహ్వానించి విషయం తెలుసుకుంటారు. నిజమే, ప్రాణాలు కాపాడేవాణ్ణి నేనే, కానీ చిలుక ప్రాణం చివరి దశలో ఉంది. మళ్ళీ ఊపిరి పోయాలంటే శివునికే సాధ్యం. మనం ముగ్గురం శివుని ప్రార్థిద్దాం పదండి అన్నారు అని శివుని దగ్గరకు బయలుదేరతారు. ముగ్గురు శివుని దగ్గరికి వెళ్ళి విషయం చెప్తారు. శివుడు ఇలా చెప్తారు, ఆయుష్ పోసేది నేనే, కానీ ప్రాణం తీసే పని యమధర్మరాజుకు అప్పజెప్పాను. మనం వెళ్ళి యమధర్మరాజును అడుగుదాం పదండి అంటూ అందరూ బయలుదేరతారు. ఇంద్ర, బ్రహ్మ, విష్ణువు, శివుడు అందరూ యమలోకానికి రావటం చూసిన యముడు వారిని సాదరంగా ఆహ్వానించి విషయం తెలుసుకుంటారు. అయ్యో, అదేమి పెద్ద పని కాదు. మామూలుగా చావుకు దగ్గరగా ఉన్న వారి పేర్లను వారు ఎలా చనిపోతారు అన్నది ఒక ఆకు మీద వ్రాసి ఒక గదిలో వ్రేలాడతీస్తాము. ఏ ఆకు రాలి కింద పడుతుందో వారు ఆయా సమయంలో చనిపోతారు. పదండి, వెళ్ళి ఆ ఆకును తొలగించి చిలుకను కాపాడుదాం అని అంటారు అని ముగ్గురు బయలుదేరతారు. యముడు అందరూ ఆ గదిలోకి వెళ్ళగానే ఒక ఆకు రాలి కింద పడుతుంది. ఆ ఆకు ఎవరిదో అని, అందులో ఏమీ రాసిందో చూద్దామని ఆ ఆకును తీసి చూడగానే ఆ ఆకుపై చిలుక మరణానికి కారణం రాసి ఉంది ఇలా. ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు, విష్ణువు, యమధర్మరాజు ఒకేసారి వస్తారో అప్పుడు చిలుక మరణిస్తుంది అని వ్రాసి ఉంది. ఇదే విధి అంటే. విధిని ఎవ్వరూ మార్చలేరు. జీవించి ఉన్నప్పుడే ఇతరుల మీద ప్రేమను చూపించండి, ద్వేషించకండి, మన సహాయాన్ని ఇతరులకు అందివ్వండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.